రామాపురం అందమైన గ్రామం. అందమైన కొండల మధ్య ఈ గ్రామం ఉన్నది. పచ్చని పంటపొలాలతో, ఆకర్షణీయమైన పూలతోటలతో ఈ గ్రామం అద్భుతంగా ఉంటుంది. రామాపురం గ్రామంలో ఒక చురుకైన పిల్లవాడు ఉన్నాడు. అతని పేరు రాజు. అతనికి చదువంటే చాలా ఇష్టం. సాయంత్రం పాఠశాల నుండి ఇంటికి రాగానే హోంవర్క్ చేసుకుని తన స్నేహితులతో ఆడుకునేవాడు. రాజు ఆ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉన్నాడు. ఆ పాఠశాలలో విద్యార్థులు చక్కటి క్రమశిక్షణా నడవడి కలిగినవారు. రాజుకి తన పాఠశాల మరియు అందులోనూ తన తరగతి గది అంటే మహా ఇష్టం. ఉపాధ్యాయులందర్నీ గౌరవించేవాడు. వారు చెప్పిన ప్రతి పని పూర్తి చేసేవాడు. రాజుకి గణితమంటే మహా ఇష్టం. అతని గణిత ఉపాధ్యాయుడు పరబ్రహ్మంగారు చెప్పిన గణితంలోని మెలకువలు శ్రద్ధగా నేర్చుకునేవాడు. రాజు సాయంత్రం ఇంటికి వచ్చి ఆ గణిత సమస్యలను సాధన చేసేవాడు. ఒకరోజు గణిత ఉపాధ్యాయుడు పరబ్రహ్మంగారు తరగతి గదికి వచ్చారు. ఉపాధ్యాయుడుగారు విద్యార్థులకు గణిత సమస్యలు హోంవర్క్గా ఇచ్చారు. రాజు పాఠశాల నుండి ఇంటికి తిరిగి వచ్చాక ఆ సమస్యలు సాధన చేశాడు. ఉపాధ్యాయుడుగారిచ్చిన హోంవర్క్ లెక్కలలో కొన్ని చెయ్యలేకపోయాడు. ఎంత ఆలోచించినా అవి రావడం లేదు. ఉపాధ్యాయుడుగారిచ్చిన లెక్కలన్నీ చెయ్యాలి. అన్నీ కరెక్ట్గా చెయ్యాలి. అరెరే, కొన్ని లెక్కలు కష్టంగా ఉన్నాయే. ఓహ్, అలసిపోయాను. ఎంత ఆలోచించినా రావడం లేదు. ఒక ఉపాయం. వెంటనే మా మామయ్య రామనాథంగారి ఇంటికి వెళ్ళి అతనితో లెక్కలు చెప్పించుకుంటాను. మామయ్య, ఈ లెక్కలు ఎంత ప్రయత్నం చేసినా రావడం లేదు. గాబరా పడక రాజు, నేను చెప్తాను. గాబరా పడుతున్న రాజుని లోపలికి తీసుకెళ్ళి మావయ్య కూర్చోబెట్టి అతనికి ఏ లెక్కలు రావడం లేదో తెలుసుకొని ఆ లెక్కలను రాజుకి వివరంగా అర్థమయ్యేడో చెప్పాడు. నాకు చాలా సంతోషంగా ఉంది మామయ్య. చక్కగా అర్థమైంది. ఇప్పుడు నేను చక్కగా చెయ్యగలను. మామయ్య చెప్పిన లెక్కలు మరొకసారి సాధన చేస్తాను. వద్దులే, మామయ్య చేసిన లెక్కలే మా ఉపాధ్యాయుడుగారికి చూపిస్తాను. ఆలస్యమవుతుంది. ఆడుకోడానికి వెళ్ళాలి. విద్యార్థులారా, చూశారా? మన తరగతి గదిలో ఇచ్చిన హోంవర్కులు మొత్తం ఒక రాజే పూర్తి చేశాడు. ఇది చాలా గొప్ప విషయం. రాజు ఉన్నట్టుండిగా ఏడవడం మొదలుపెట్టాడు. ఉపాధ్యాయుడు ఏం జరిగింది అని అడిగాడు. అలా అడగడంతో రాజు ఎంతగానో సంతృప్తి చెందాడు. తాను సొంతంగా హోంవర్క్ పూర్తి చెయ్యలేదని, తనకు రాని లెక్కలు తన మామయ్యతో చెప్పించుకున్నానని, తాను సాధన చేయకుండా ఆ లెక్కలే అతడు చేసినవి తీసుకొచ్చి హోంవర్క్ అని చూపించాను అని ఉపాధ్యాయుడితో చెప్పాడు. అందుకు ఉపాధ్యాయుడు, పరబ్రహ్మంగారు, నువ్వు నిజాయితీగా చెయ్యలేదని ఒప్పుకున్నావు. అది చాలా ఇంకా గొప్ప విషయం అన్నాడు. నీ నిజాయితీకి ఒక మంచి బహుమానాన్ని ఇవ్వదల్చాను అని టేబుల్ సొరుగులో నుండి ఒక అందమైన పెన్నును బయటకు తీశాడు ఉపాధ్యాయుడు. మీరిచ్చిన ఈ పెన్నుని భద్రంగా దాచుకుంటాను. ఇక మీదట అన్నీ చక్కగా నేర్చుకుని నిజాయితీగా లెక్కలు చేస్తాను. రాజు ఆ రోజు ఉపాధ్యాయుడు పరబ్రహ్మంగారు చెప్పిన మాటలు ఎప్పటికీ గుర్తుపెట్టుకున్నాడు. మనం ఏ పని చేసినా నిజాయితీగా చెయ్యాలి. అదే మనకు ప్రశాంతతను, మనకంటూ ఒక గుర్తింపును ఇస్తుంది అని.